కొన్ని దశాబ్ద కాలంగా తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం రావాలన్న ఒక నినాదంతో బీసీలు అందరూ కలిసి ఒక మూవ్మెంట్ చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. అంటే కొన్ని దశాబ్ద కాలంగా కూడా బీసీలు రాజ్యాధికారం రావాలన్నా కూడా ఈ రాష్ట్రంలో రెడ్లు వెలమల రాజ్యాధికారంలోకి వస్తుంది. మరి బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చే కళ నిజమవుతుంది, అది సాధ్యమేనా? నమస్కారం, నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ సిద్ధించినటువంటి ఎందరో ప్రాణ త్యాగాల ఆత్మ బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు సంబంధించిన అన్యాయానికి సంబంధించింది మేము ఈ రోజే కాదు, చాలా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఏర్పడే నాటి కూడా అడిగినాం. ఏదో భౌగోళిక తెలంగాణ కాదు, ఏదో ప్రాంతంగా విభజన గెట్లు పెట్టుకుంటే కాదు, సామాజిక తెలంగాణ కావాలని. కానీ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీలు రాజ్యాధికారం చేపట్టారు. కానీ ఏకైక రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి మద్రాసు నుంచి అక్కడ ఏర్పడినట్టు కావచ్చు, ఈ నైజాం పరిపాలన నుంచి అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాదు కదా, ఆ ఛాయలకు కూడా కాలేదు. ఎందుకోసం అంటే ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ కమ్మలు, రెడ్లు, ఎలమలు, బాపనూళ్ళ వరకే పరిమితమైంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, ఎలమైన నుండి 10 సంవత్సరాలు ఇప్పుడు రెడ్డి ఆయన వెళ్తా ఉన్నాం. అందుకే అంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనిస్తున్నట్టు 4 రాష్ట్రాల్లో అగ్రకులాలను పెట్టుకుంది. ఏకైక రాష్ట్రం మనం ఉన్నటువంటి కర్ణాటక కూడా తీసి అక్కడ అగ్రకులం ఆయన పెట్టుకుంది తప్ప కాంగ్రెస్ తోటి సామాజిక న్యాయం, బీసీలకు న్యాయం జరుగుతున్నటువంటి భ్రమాలు తొలగిపోయినాయి. ఇప్పుడు మేము అనుకుంటా ఉన్నాం, ఇంతకాలం ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ కుహాన సాంప్రదాయపు సభ్యుల సంఘాల బీసీ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏదో పాపము కొన్నిటికి చిన్న చిన్న చాక్లెట్లకి, పిప్పర్ బిస్కెట్లకి పరిమితమైనటువంటి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, మొత్తం అన్ని కులాలను కలుపుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే జరిగినటువంటి నీళ్లలో కావచ్చు, నిధుల్లో కావచ్చు, లిక్కర్లో కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక రంగాల్లో బీసీలకు ఎట్లయితే అన్యాయం జరిగిందో, ఇప్పటి వరకు గుండు చుందు నుంచి పెద్ద పెద్ద విమానాలు తయారు చేసినట్టు మొత్తం అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి. చీప్ లిక్కర్ నుంచి పెద్ద పెద్ద స్కాచ్లు తయారు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కానిచ్చి మొత్తం తెలంగాణ ప్రజల సంపద అంతా కూడా అగ్ర కులాల చేతుల్లోనే బందీ అయింది. కాంట్రాక్టర్ల కాంచి కమిషన్ల వరకు కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆఖరికి బీసీలు, బడుగు బలైన వర్గాలు ఓట్లేసేటువంటి యంత్రాలుగా మిగిలిపోతారు తప్ప రాజ్యాధికారంలో వాటర్ రావడానికి అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ 2 ఆర్గనైజేషన్స్ బీసీలను చైతన్యపరచడం కోసం 42% రిజర్వేషన్ల నుండి కూడా ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. రిజర్వేషన్లకి, ఆర్థిక అంశాలకే పరిమితం కాదు, మేము రాజకీయ చైతన్యాన్ని పెంచేటువంటి అంశాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాం. చట్టసభల్లో బీసీలను పంపేటువంటిది కావచ్చు, రాజ్యాధికారం సాధించడం కోసం కావచ్చు, న్యాయమైన వాటా కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప అన్యాయాన్ని ఎక్కడ కూడా మీరు అన్యాయం బీసీలకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదని చెప్పేసి ఉన్నటువంటి ఈ దోపిడీ అగ్రకుల పార్టీలని, ఈ వర్గాలని మాత్రం తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదం బలపడుతున్న క్రమంలో బీసీలలోనే కూడా కొంత చీలికలు, కుంపట్లు పెట్టుకునే క్రమం చూస్తాం. మరి ఐక్యత లోపిస్తుంది. దీని మీద అంటే కొన్ని ఏమైతున్నాయంటే ఈ రాజ్యాధికారంలో అంటే రాజ్యం ఏం చేస్తా ఉంటుందంటే కొద్దిమంది బలహీనంగా ఉన్నటువంటి, అంటే ఆర్థిక బలహీనతలను గుర్తుపెట్టుకొని, సామాజిక బలహీనతలను గుర్తుపెట్టుకొని, వాళ్ళేందన్న వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, పదవుల పేరుతోటి కొన్ని సంఘాలు 40 సంవత్సరాల నుంచి బీసీలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ, మసిపూసి మారడగాయ కాస్తూ వాళ్ళు ముసుకేసుకుని ఉన్నారు. ముసుగులు తొలగిపోయినాయి. ఈ మధ్య ఒక ఆయన బీజేపీలో ఉండి ఒక సంఘం కాంగ్రెస్ తొలిగిపోతా ఉంది. వాళ్ళు కుమ్మక్కైపోయి ఏదో మేము ఉన్నాం కదా అని ఉనికి కోసం పాపం అప్పుడప్పుడు ఏదో బసిబా ప్రెస్ క్లబ్ లో, సోమాజీ ప్రెస్ క్లబ్ లో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మేము ఉన్నాం మమ్మల్ని మర్చిపోవద్దని చేస్తావు. మా బ్యానర్స్ అవి కావు. ఇంతకాలం జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఇస్సా ఇజ్జత్ ఉక్మతు మొత్తం ఎడ్యుకేషన్ చూస్తా ఉన్నారు. ఇక్కడ 14 డిమాండ్లతోటి అనేక అంశాలని ఈరోజు ప్లే కార్డుల ద్వారా అమరవీరుల సాక్షిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. జరుగుతున్న బీసీలకు అన్యాయం పట్ల అంటే బీసీలకు ప్రధానంగా ఏంటంటే అసలు ఏం కావాలో వాళ్ళు చెప్పాలి. ఇంతకాలం మాకేదో హాస్టల్ ఫీజులు, అవి ఎడ్యుకేషన్, అవి అన్ని పరిమితమైనటువంటి రాజ్యం నీ చేతుల్లో ఉంటే, వడ్డిచ్చేవాడు నీ చేతుల్లో ఉంటే చిన్న చిన్న ఈ తాయిలాలు మనకు అవసరం లేదు. మన చేతుల్లో ఉంటే బీసీలకు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి. తమిళనాడు ఉంది, బీసీలకి
బీసీలు అడగరాడు అగ్ర కులాల్లో వచ్చి డిమాండ్ చేస్తారు, అయ్యా మాకు ఇంత కేటాయించమని. 67% నడుస్తున్నటువంటి అక్కడ పరిస్థితి బడ్జెట్ లో కావచ్చు అన్ని రంగాల్లో. అట్లాంటి వాతావరణం ఇక్కడ రావాలి. సంఘాలే ప్రధానంగా బీసీలకు దూరంగా మార్చిన పరిస్థితుల్లో ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరం ఒక చైతన్యపూరితమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి చూస్తా ఉన్నాం. దగ్గర 42% రిజర్వేషన్ నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి భిన్నమైన ఆలోచన కలిగి చైతన్యపరిచేటువంటి అనేక అంశాలలోకి జోక్యం చేసుకొని రాజ్యాధికారం ప్రయత్నం చేస్తామని తెలుసు.